వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు ఇదైతే కనిపిస్తుందా? దిస్ ఈస్ టీపీ లింక్స్ వైఫై రేంజ్ ఎక్స్టెండర్. చాలా యూస్ఫుల్ డివైస్. చాలా మందికి అయితే తెలియదు దీని గురించి, కానీ చాలా మంది యూజ్ చేస్తారు కూడా. అది ఎందుకు చాలా చాలా అంటున్నారంటే, దీని సేల్స్ చాలా అయితే పెరుగుతున్నాయి ఈ మధ్య. అది ఎందువల్ల అంటే, మన కొన్ని రూమ్స్లో, కొన్ని ఏరియాస్లో మన ఇంట్లో వైఫై రేంజ్ అనేది చాలా తక్కువగా వస్తుంది. లైక్ 1 పాయింట్ ఆర్ 2 పాయింట్. ఇది ఏం చేస్తుందంటే ఆ వైఫై సిగ్నల్ని బూస్ట్ చేస్తుంది. ఇట్ వర్క్స్ లైక్ అనదర్ సిగ్నల్, అనదర్ వైఫై ఆర్ సంథింగ్. ఇది మన వైఫై రూటర్ నుంచి వైఫై సిగ్నల్ తీసుకుంది, మనకి ఆ వైఫైని ఆమె ఆ సిగ్నల్ని బూస్ట్ చేస్తుంది. ఆ బూస్ట్ చేసే సిగ్నల్నే మనకు ఒక వైఫై రేంజ్ ఎక్స్టెండర్ లాగా దాని పేరు అయితే ఇచ్చారు. దీని త్వరగా మనం అన్బాక్స్ అయితే చేసేద్దాం. కమాన్. లెట్స్ అన్బాక్స్ ఇట్ రైట్ నౌ. ఇది మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది టీపీ లింక్ వాళ్ళ వైఫై రేంజ్ ఎక్స్టెండర్ M300. అండ్ ఇక్కడ వీళ్ళు క్లియర్గా రాస్తున్నారు చూడండి, వైఫై రెడ్ జోన్ కిల్లర్, ఈజీ సెటప్, టెథర్ యాప్. టెథర్ యాప్ అనేది యూజ్ చేసి మనం దీన్ని ఈజీగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి 3 years వారంటీ అయితే వస్తుంది. ఇక్కడ రాస్తున్నారు చూడండి, 3 years వారంటీ. So let's unbox it. ఇన్బాక్స్లో ఇన్స్టాల్ చేసి ఓకే ఇన్స్టాలేషన్ గైడ్. ఇది మనకు అసలు అవసరం లేదు. దిస్ ఈజ్ అవర్ న్యూ డివైస్. నెట్వర్క్ రిపీటర్, డూ నాట్ రిమూవ్. దీన్ని అయితే రిమూవ్ చేసుకోకూడదు. సో ఇది బటన్ అయితే ఇచ్చారు. దీంట్లో రాసింది చూడండి, ఈథర్నెట్, పవర్, వైర్లెస్ అండ్ ఆర్ఈ. ఇది ప్లగ్ఇన్ చేస్తే ఈ లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. అండ్ అలాగే ఇక్కడ మనకి ఈథర్నెట్ సౌకర్యం ఇచ్చారు. అండ్ ఇక్కడ రిసీట్ బటన్ ఇచ్చారు. సో మనం దీన్ని వైర్గా అయితే కూడా యూజ్ చేసుకోవచ్చు, వైర్లెస్ కాకుండా కూడా. చెక్ చేద్దాం ఒకసారి. సో గైస్, టీపీ లింక్ ఎక్స్టెండర్ మనకి కనెక్ట్ అవ్వాలంటే మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి సర్చ్లోకి వెళ్ళి టెథర్ యాప్ టీపీ లింక్ అని మనం సర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చేదే. సో రెడీ ఫర్ ఇన్స్టాలేషన్. యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఓపెన్ చేసి చూస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి క్రియేట్ టీపీ లింక్. నాకు లింక్ లేదు కాబట్టి న్యూ ఈమెయిల్ ఐడితో లింక్ చేయాలి. మనకు మెయిల్ అయితే వచ్చింది. ఈ లింక్ని మనం యాక్టివేట్ చేయాలంట. యాక్టివేషన్ చేసిన తర్వాత మనకి ఏమైనా ఫర్దర్గా దానికి యాక్సెప్ట్ చేయడానికి ఉంటుంది. టు ఫినిష్ రిజిస్ట్రేషన్, యాక్టివేషన్ సక్సెస్ఫుల్. సో ఒకసారి మనం ఈమెయిల్ కొట్టేసాక యాక్టివేట్ అయినాక పాస్వర్డ్ అయితే కొట్టాలి. సో లాగిన్ చేయాలి. ఇక్కడ యాడ్ డివైస్ అయితే కనిపిస్తుంది కదా. ఈ యాడ్ డివైస్ వచ్చి మనం దీన్ని ప్లగ్ఇన్ చేస్తేనే మనకి ఈ డివైస్ అయితే కనిపిస్తుంది. సో మనం ప్లగ్ఇన్ చేసుకొని చూపిస్తున్నాము. సో చలో దీన్ని మనం ప్లగ్ఇన్ చేసి యాక్టివేట్ చేసుకుందాం. డివైస్ అయితే స్టార్ట్ అయింది.
చూసారా, పవర్ వైర్లెస్ 2.7 వచ్చాయి. ఇలా ఫుల్ రావాలి, మన సిగ్నల్ తక్కువ ఉంది కాబట్టి అట్లా చూపిస్తుంది. యాడ్ డివైస్ అని కొడదాం. ఇక మనం రూటర్ యాడ్ చేసుకోవాలి. రూటర్ లేదా రేంజ్ ఎక్స్టెండర్, మనకి రేంజ్ ఎక్స్టెండర్స్ కాబట్టి ఆన్ చేసుకొని చెక్ ద ఎల్ఈడి స్టేటస్. ఎల్ఈడి స్టేటస్ పవర్ ఆన్లో ఉందంటే ఎస్ ఆన్లో ఉంది. లొకేషన్ యాక్సెస్ పర్మిషన్ ఇవ్వాలి. కనెక్టింగ్ ద డివైస్, కనెక్షన్ సక్సెస్ఫుల్. చూసారా, ఇప్పుడు మనం ఇక్కడ డివైస్ పాస్వర్డ్ అనేది సెండ్ చేయాలి. డివైస్ పాస్వర్డ్ అంటే దీని పాస్వర్డ్ అన్నమాట. ఇట్ యాక్సెప్ట్ అనదర్ వైఫై. సో లెట్స్ గో. సో పాస్వర్డ్ అయితే నేను కొట్టేసాను. నెక్స్ట్ కొట్టేద్దాం. సెలెక్ట్ ద 2.4 వైర్లెస్ నెట్వర్క్ యూ వాంట్ సెలెక్ట్ అని. ఇది వచ్చి మనకి మా ఇంట్లో ఉన్న వైఫై అనమాట. ఇది నేను జియో వాడుతున్నాను కాబట్టి జియో యూజ్ చేస్తాను. ఇప్పుడు ఆ వైఫై కనెక్షన్ పాస్వర్డ్ కొట్టాలి. సో పాస్వర్డ్ అనేది కొట్టినాక నెక్స్ట్ అయితే కొట్టాలి. సో యూ కెన్ చేంజ్ యువర్ నెట్వర్క్ నేమ్ యాస్ నీడెడ్ అనమాట. మనం సెట్ చేసుకోవచ్చు. అయ్యాక ఇప్పుడు అప్లైయింగ్ ద సెట్టింగ్స్. ఇది కొంచెం టైం పట్టేలాగా ఉంది. సో మన లొకేషన్ అయితే కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ చూసారో ఇంటర్నెట్ కనెక్షన్ యాక్సెస్ అయితే ఉంది. మనకి ఆల్ లైట్స్ సెలెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది నా ఓల్డ్ వైఫై పాస్వర్డ్. ఇది నేను ఆల్రెడీ కొట్టేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ కొట్టేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది డివైస్ యొక్క నేమ్ అండ్ పాస్వర్డ్. ఇప్పుడు వైఫై సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ డివైస్ నేమ్ని వెతుకుదాం. సెట్టింగ్స్ అండ్ కింద స్కాన్ చేసి చూద్దాం. కింద కనిపిస్తుంది అంటే జియో 2.4 GHz EXT అనేది మన ఎక్స్టెండెడ్ వైఫై అని చెప్పి తన పాస్వర్డ్ అయితే కొట్టలేదాం. టైపింగ్ ద వైఫై పాస్వర్డ్ అండ్ హియర్ ఇట్ గో. మన వైఫై అయితే కనెక్ట్ అయిపోయింది. చూడండి, సో కనెక్షన్ సక్సెస్ఫుల్. ఇది డివైస్ గురించి ఇన్ఫర్మేషన్. ఇదిగోండి, చూస్తున్నారా, ఇది మొత్తం యాప్లో ఇంటర్ఫేస్ డివైస్ కనెక్ట్ అయినాక మన ఇంటర్నెట్ యాక్సెస్ అయితే వచ్చేసింది. చూసారా, ఇక్కడ వర్కింగ్ వెళ్ళనే కూడా ఉంది. మ్యాక్సిమం కవరేజ్ అనే ఆప్షన్ నేను ఇచ్చున్నాను. సో ఇంకా కొంచెం వచ్చినా కూడా మనం వైఫై నెట్వర్క్ నుంచి చాలా వస్తుంది. ఇక్కడ ఎంతమంది కనెక్టెడ్ అయ్యి ఉన్నారో చూపించేస్తుంది అనమాట. చలో, మనం దీన్ని మన రూమ్లో సెటప్ చేసుకుందాం. సో గైస్, ఇక్కడ నేను ప్లగిన్ చేస్తున్నాను. అండ్ ఇది నా పాత వైఫై కనెక్షన్. చూస్తున్నారా, పైన కనెక్షన్ చాలా స్లో ఉంది. ఇప్పుడు దీని వైఫై కనెక్షన్ ఎక్కడ నేను చూపిస్తాను. జియో 2.4 GHz. నేను పేరు అయితే మాట్లేదు, అదే పేరు ఇచ్చేసాను.
నేను చూస్తున్నారా సిగ్నల్ కూడా ఎంత ఫుల్గా ఉంది ఇక్కడ. మీకు ఇప్పుడు స్పీడ్ టెస్ట్ కూడా చేసి చూపిస్తాను ఎంత స్పీడ్ వస్తుందో. టెన్ ఎంబీపీఎస్ స్పీడ్ దాకా వస్తుంది, పర్లేదు, యావరేజ్ ఇస్తుంది 10 ఎంబీపీఎస్. నాకు ఇంతకుముందు అసలు 3 ఎంబీపీఎస్ కూడా వచ్చేది కాదు. సో గైస్, మీరే చూసారు కదా వైఫై రేంజ్ ఎక్స్టెండర్ ఎట్లయితే వర్క్ చేస్తుందో. నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మీకు 3 ఇండికేటర్స్ కనిపిస్తున్నాయి కదా. 3 ఇండికేటర్స్ ఎందుకు కనిపిస్తున్నాయి అంటే, ఎందుకు ఫుల్ కనిపించట్లేదు అంటే, ఇక్కడ నా రూమ్లో సిగ్నల్స్ చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే కొత్తగా రూమ్ కన్స్ట్రక్ట్ చేశారు, కొంచెం లవ్ బిక్స్ ఉన్నాయి కాబట్టి నాకు సిగ్నల్స్ లోపలికి అంత రావు. ఇక్కడ మీకు ఫుల్ సిగ్నల్స్ అయితే వచ్చినప్పుడు 3 ఇండికేటర్స్ ఫుల్గా ఆన్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు మీరు ఇంకా ఇప్పుడు నా 10 ఎంబీపీఎస్ ఎట్లా వచ్చిందో మీకు 30 ఎంబీపీఎస్, మేబీ 40 ఎంబీపీఎస్, ఇంకా వైఫై సిగ్నల్ ఇంకా బాగుంటాయి, 300 ఎంబీపీఎస్ కూడా రావచ్చు. సో ఖచ్చితంగా నేనైతే దీని లింక్ డిస్క్రిప్షన్లో చూపిస్తాను, మీరు పర్చేస్ చేయాలంటే అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ షేర్ అయితే కంపల్సరీ చేయండి. థ్యాంక్ యూ.